హాయ్ బ్రదర్, బ్యాక్ మెడల్ మంచి సినిమా చూసిన చాలా అంటే చాలా బాగుంది. అసలు నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ఇంత బాగా ఏం కారణం డైరెక్టర్ అనమాట. సూపర్ గా ఉంది సినిమా. ఎక్కడ ఇంత అంత కూడా కాంప్రమైజ్ కాదు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే హైలైట్ అనమాట. అంతే చెప్తాను. నిజంగా నా పేరు సినిమా తర్వాత అన్న ఎలాంటి సినిమా తీసుకోవాలి ఏంటనుకున్నా అన్నయ్య ఎక్కడ అన్నయ్య అన్నయ్య హీరో గారు రండి. అయ్యో రండి బ్రో. అసలు మామూలుగా లేదు. చాలా 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 బాగుంది. సినిమా పూర్తిగా అంటే చాలా మంది అసలు సినిమా స్టార్ట్ అయినప్పుడు కొంతమంది గ్యాప్ వచ్చినప్పుడు సూపర్ అన్న. నిజంగా నా పేరు సినిమా తర్వాత మంచి సినిమా తెలుగు ఇండస్ట్రీలో సూపర్. నిజంగా ఈ ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలో ఈజ్ ద బెస్ట్ సినిమా భయ్య. చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది. నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే గాల్లో మేకలు మేడలు కట్టేస్తారు. అలాంటి వాళ్ళకి మాత్రం ఒక మంచి చక్కడైన మెసేజ్ ఇచ్చారు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఊహించుకున్న నైట్ ఏదో సంపాదించాలి గొప్ప అయిపోవాలి కష్టపడితే ఏదైనా సంపాదించగలదు ఏదైనా చేయగలదు. అలాంటి హీరో క్యారెక్టర్ నిజంగా ప్రతి సినిమాలో ఈ క్యారెక్టరైజ్ అయితే వేరే చాలా బాగుంది. అలాగే చాలా బాగా సూపర్ చాలా బాగుంది. నిజంగా సూపర్ నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎంతమంది హీరోయిన్ నిజంగా చెప్తున్నా తన క్యారెక్టర్ సూపర్ చాలా బాగుంది. సూపర్ మూవీ. ప్రతి ఒక్కరు అసలు మిడిల్ క్లాస్ వాళ్ళైతే ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. సూపర్ సూపర్ చాలా బాగా నచ్చింది. అలాగే బీజం అయితే చాలా బాగుంది. కెమెరామెన్ నిజంగా లొకేషన్స్ కానీ సూపర్ చాలా సినిమాలు రిలీజ్ అయితే ఫస్ట్ ప్రతి ఒక్కరు చూడాల్సింది. సూపర్ బేగం మేడం సినిమా చూసిన భయ్య చాలా అంటే చాలా బాగుంది. మూవీ అయితే ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూడగలిగే సినిమా. ప్రతి ఒక్క సెంటిమెంట్ ఫ్యామిలీలో సెంటిమెంట్స్ ఏవైతే విధంగా ఉంటాయో బ్రదర్ సెంటిమెంట్ అయినా భార్య భర్త సెంటిమెంట్ అయినా ఒక ఊహలో బతికేస్తుంటారు అందరూ. అరే మనం ఒక ఆంటీ పట్ట ఇస్తే మనం ఏదో ఇలా సాధించేసి ఏమంటారు లక్షలు సంపాదిద్దామని చెప్పేసి ఎప్పుడైనా సరే మన కష్టమే మనకి మన ఫలితం తగ్గుతుంది. ఫ్యామిలీ కాపాడుతుంది. కంపల్సరీ ఎవరైతే అరే బైక్ వదిలేసి లేకపోతే కష్టం వదిలేసి బయటకు వెళ్ళేసి ఏదో బతికేద్దామని చెప్పి టూకేలో బతికే వాళ్ళకి అందరికీ ఒక్కసారి చూడండి. మళ్ళీ ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూ హీరో గారి క్యారెక్టర్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ ఎక్స్ట్రీమ్ లెవెల్ యాక్ట్ చేసింది. హీరోయిన్ అయితే చాలా బాగుంది. కంపల్సరీ సార్ ఫైనల్ వేసారు సార్. వాట్ నా పేరు నేను అక్కడ ఎట్లయితే భయపడ్డాను ఈ సినిమా చూసిన తర్వాత తెలుగులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చాలా మంచి మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ మీ క్యారెక్టర్ నేను ఫ్యాన్ అయిపోయిన. హీరోయిన్ క్యారెక్టర్ అయితే హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా బాగా చేస్తుంది. కంపల్సరీ మన తెలుగులో ఇలాంటి ఫిలిం చేయాలి, ఇలాంటి ఫిలిమ్స్ రావాలి అని సార్. వండర్ఫుల్ మూవీ. కంపల్సరీ బేగం మేడల్ వచ్చి చూడండి. హ్యాట్స్ ఆఫ్ మూవీ. మంచి బ్లాక్ బస్టర్ ఇంటి వీకెండ్ కంపల్సరీ బేగం మేడల్ వచ్చి చూసి ఎంజాయ్ చేసేలాగా సినిమా. బేగం మేడల్ నిజంగా ప్రతి ఒక్క విలేజెస్ లో పల్లెటూరులో జరిగే రొటీన్ స్టోరీ. తినడానికి తిండి లేకపోయినా మగాడు చాలా గర్వంగా అరే నేను ఏదైనా చేయగలను చేస్తాను అనే పల్లెటూరులో జరుగుతుంటది. సినిమా మాత్రం నిజంగా పేరెంట్స్ అని చెప్పాలి. ఇండిపెండెంట్ గా బతకడం అనేది చాలా కష్టపడ్డారు. ఈ సినిమాలో హీరోయిన్ గారు నిజంగా వేరే తీసిన అక్కడక్కడ కొన్ని సీన్లు ఉన్నాయన్న. ప్రతి ఒక్క పల్లెటూరులో ఇంటి పెరిగిన ప్రతి ఒక్కరికి అడ్డాదు. ఎందుకంటే మన దగ్గర ఏం లేకపోయినా అవతల వారికి షో ఆఫ్ చేసి మనం కూడా రిచ్గా బతకాలి అనే ఆలోచన ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనకున్న దాంట్లో హ్యాపీగా ఉంటామో మన లైఫ్ ఉంటుంది అని చూపించే సినిమాలో నిజంగా వేరే లెవెల్ అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చాలా అనిపిస్తుంది. సో థియేటర్ చాలా మంచి స్టోరీ రాశారు. రాకేష్ గారు చాలా మంచి నచ్చింది. ఏంటంటే ఆడవాళ్ళకి చాలా మెసేజ్ లాగా ఉంటుంది. అయ్యా బేగం మేడల్ సినిమా ఇప్పుడు చూసినా బయటకు వస్తుందా హీరో మొత్తం హైలైట్ అయ్యా మన ఎప్పుడు చూసారు బేగం మేడల్ సినిమా అయితే చాలా చాలా బాగుంది. మన చుట్టుపక్కల ఇలాంటి బాబు ఖచ్చితంగా ఉంటారు. మన బావ అయితే మన అన్న అయితే ఇలా క్రూయల్ గా ఉంటారు. జరిగే సిచ్యువేషన్ డైరెక్టర్ గారు చాలా చాలా బాగా కరెక్ట్ చేశారు.
కనెక్ట్ అవుతారు. ఇలాంటి ప్రాబ్లం లేని ప్రతి ఇల్లు లేదన్నమాట. అంతా బాగుంది. హీరో గారి పెర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది. హీరోయిన్ గారు అయితే జీవించారని చెప్పాలి. అంత బాగుంది. ఆ క్యారెక్టర్ అయితే చాలా చాలా కనెక్ట్ అవుతారు. ఆ డైరెక్టర్ నీలగిరి గారు అయితే చాలా చాలా బాగా చేశారండి. డైరెక్షన్ పరంగా స్టోరీ పరంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రొడ్యూసర్ రాకేష్ గారు చాలా మంచి సినిమా ఇచ్చారు. ఈ సినిమా అయితే ఖచ్చితంగా సూపర్ సూపర్ హిట్ అన్నమాట. చాలా బాగా చేశారండి. హీరో హీరోయిన్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఇట్లాంటి స్క్రిప్ట్ ఇట్లాంటి స్టోరీ ఈజీగా తెలుగులో నాకు చెప్తూ నేను చేసుకుంటాను. అంటే వచ్చేసరికి కలిసిపోతారేమో అని అనుకున్నారు. అర్థం కాదు మీకు. అంటే మీరు అందరు సినిమా చూడండి, మీకు అర్థం కాదు. ఎంత బాగుందండి సినిమా. రఘువరం పెట్టి బలగంలో గొడవలు ఉంటాయి. ఫుల్ గొడవలు, పంచాయతీలు ఉంటాయి, అన్ని ఉంటాయి. భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ అనేది 100% కావాలి భయ్య. అది మిస్ అయ్యి భర్త అనేటువంటి తాకు ఇట్లా అప్పులు చేసుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేది వాళ్ళు సినిమా. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళగా ఎవరైనా మాత్రం గొప్ప చూడాల్సిన మూవీ భయ్య. డైరెక్టర్ గారికి ఎంత బాగా చూపించారంటే వేరే లెవెల్ భయ్య. ఇలాంటి సినిమాని ఒక ప్రొడ్యూసింగ్ చాలా లో బడ్జెట్ చేయడం అనేది చాలా అసలు నాకైతే మామూలు హ్యాండ్స్ అప్. అసలు మీరు ఇలాంటి సినిమా స్టోరీని సెలెక్ట్ చేసి ఇంత బెస్ట్ మామూలు కాదు. ఆల్ ద బెస్ట్. మామూలు పెద్ద బ్లాక్ బస్టర్ భయ్య. మామూలు సినిమా అందరూ కూడా అసలు మిస్ అవ్వకండి. నాకైతే తమిళ నచ్చింది. అలా ఇప్పుడే నాగపేడ మూవీ చూసాను ప్రీవియస్. చాలా శుభంగా చాలా మంది గాలిలో మేడలు కడుతుంటారు కదా, ఈ రియల్ లైఫ్ చాలా మంది ఇప్పుడు మాత్రం థియేటర్లు వచ్చి చూస్తే చాలా రియల్ లైఫ్ లో ఏం జరుగుతుంది కష్టం